హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈరోజు వీడియో చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన తెలంగాణలోని టీజీఎస్ ఆర్టీసీ వనపర్తి జిల్లా బస్ స్టేషన్ గురించి అయితే తెలుసుకుందాము క్లియర్గా. ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్లో ఏ బస్సు ఆగుతుంది అనేటువంటి దాని గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ వనపర్తి జిల్లా బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణము వనపర్తి జిల్లా లోపల బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ మన ప్రజలు కూడా చూడండి ఏ విధంగా బస్సు ఎక్కడానికి వెళ్తున్నారు. బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నారు, బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్ని మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయటువంటిది కూడా ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద హైదరాబాద్, యాదగిరిగుట్ట, ఘన్పూర్, మహబూబ్ నగర్, కోదాడ, శ్రీశైలం, కొత్తకోట, మహబూబ్ నగర్, కర్నూలు, మంత్రాలయం వరకైతే ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఆగుతుంది. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విచారణ కేంద్రం అయినటువంటిది ఉంది. హెల్ప్ డిస్క్ వనపర్తిలో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏ బస్సు ఎప్పుడుందని కూడా అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ వనపర్తిలో బస్ స్టాండ్ లో చూసుకున్నట్లయితే కుర్చీలు కూడా చాలానే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాన్లు కూడా బాగానే నడుస్తున్నాయి. వనపర్తి బస్ స్టాండ్ లో ప్రత్యేక యాత్రా స్థలాలు సందర్శించుకునే వారికి శుభవార్త అని కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి విహారయాత్ర టూర్ ప్యాకేజ్ కూడా ఉంది. ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయి, ఎంత ప్రైస్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, డిపో మేనేజర్ వనపర్తి జిల్లా వాళ్ళకి కాంటాక్ట్ సంప్రదించండి అనేటువంటి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఎన్ని రకాల, ఇక్కడ భద్రాచలం ఉంది, అదేవిధంగా గోవా ఉంది, ఇక్కడ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కాణిపాకం ఉంది, చాలా ఉన్నాయి, సింహాచలం ఉంది, విశాఖపట్నం ఉంది, చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ చూసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా చూసుకున్నట్లయితే మనకు తినడానికి కూడా ఫుడ్ కూడా ఉంది. ఇక్కడ మనము ఇక్కడ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ బస్సు ఎక్కడ ఆగింది అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ ప్రజలు కూడా కూర్చున్నారు, బస్సుల కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎన్ని రకాల కుర్చీలు కూడా ఉన్నాయి చూడండి, కూర్చోవడానికి కూడా ఎన్ని రకాల కుర్చీలు కూడా మనకు ఉన్నాయి, అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనకి ఒక బస్ అనేటువంటిది కనిపిస్తుంది చూడండి. మనకు లెఫ్ట్ సైడ్ లో ఏ జిల్లా బస్ అనేటువంటిది చూద్దాము, ఎందుకంటే ప్లాట్ఫామ్స్ అదే లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్లాట్ఫామ్ అయినటువంటిది ఏది అనేది కూడా అది కూడా చూద్దాము. ఇక్కడ వచ్చేసాం చూడండి, దగ్గరగా టీజీఎస్ ఆర్టీసీ గద్వాల్ బస్ అయితే ఉంది. అది ఇక్కడ మనకు గద్వాల్ బస్ లాగా కనిపిస్తుంది. గద్వాల్ బస్ ప్లాట్ఫామ్ వచ్చేసి 6 గద్వాల్ బస్సు చూడండి. ఇది ఇక్కడ గద్వాలు, అదే విధంగా పెబ్బేర్ బస్సులు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఆగుతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద బిజ్నెపల్లి, నగర్ కర్నూలు, పెబ్బేర్, సూగూర్, పెబ్బేర్, బూడిదపాడు బస్సులు 5వ ప్లాట్ఫామ్ నెంబర్ మీద ఆగుతాయి. అదే విధంగా 4వ ప్లాట్ఫామ్ మీద మనం చూసుకున్నట్లయితే సంప్రంటాన్పల్లి, కొల్లాపూర్, విపన్నగడ్ల, కొల్లాపూర్ బస్సులు మాత్రము ఇక్కడ ఈ యొక్క ప్లాట్ఫామ్ మీద ఆగుతాయి. ఇక్కడ 3rd ప్లాట్ఫామ్ మీద మనం చూసుకున్నట్లయితే మనము కొల్లాపూరు, అదేవిధంగా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, అక్కడ ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఆగుతాయి. ఆత్మకూరు యొక్క ప్లాట్ఫామ్ అయినటువంటిది కూడా మనం ఇప్పుడు చూద్దాము. బస్సు కూడా ఆగి ఉంది. 2nd ప్లాట్ఫామ్ లో ఆత్మకూరు, జిన్గరాల, మహబూబ్ నగర్, అమ్మాపూర్, మహబూబ్ నగర్, అజ్జకొల్లు బస్సులు అయితే ఈ యొక్క 2nd ప్లాట్ఫామ్ మీద ఆగుతాయి. 1st ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ చూశారు కదా, టోటల్ ఎక్స్ప్రెస్ మంత్రాలయం వరకు ఆ యొక్క బస్సులు అయినటువంటివి, ఎన్ని రకాల బస్సులు ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాయి, టూర్ ప్యాకేజ్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ మనం ఆత్మకూరు బస్సు కూడా ఒకటి చూస్తున్నాము, వనపర్తి నుంచి ఆత్మకూరు వెళ్లే బస్సు, అదేవిధంగా వనపర్తి నుంచి గద్వాల్ వెళ్లే బస్సు. ఇక్కడ కొన్ని రకాల బస్సులు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాము. మనకి ఈ యొక్క బస్సు వనపర్తి నుంచి మహబూబ్ నగర్, గన్పూర్ మీదుగా వెళ్తుంది. ఇంకొక బస్సు కూడా ఇక్కడ ఉంది, వనపర్తి నుంచి ఆత్మకూరు బస్సు కూడా మనకు కనిపిస్తూ ఉంది, ఆర్డినరీ బస్సు. ఇంకొక బస్సు కూడా ఉంది మనకి ఇక్కడ కొల్లాపూర్ బస్సు కనిపిస్తూ ఉంది. వనపర్తి నుంచి కొల్లాపూర్ వరకు ఈ యొక్క బస్సు అయినటువంటిది వెళ్తూ ఉంది. ఇంకోటి పల్లెలు కూడా, గ్రామాలు కూడా వనపర్తి నుంచి మాదాపూర్, అదేవిధంగా చందాపూర్ మీదుగా వెళ్తూ ఉంది చూడండి. ఇది ఒక ఆర్డినరీ బస్సు. ఇది కూడా మనకు టీజీఎస్ ఆర్టీసీ మనకి ఎన్ని రకాల బస్సులు అయినటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కూడా, ఇది కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి స్థలం కూడా చూసుకున్నట్లయితే బస్ స్టాండ్ లో చాలా పెద్దగా ఉంది చూడండి, ఎంత పెద్దగా ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒకటి బస్ స్టాండ్ కూడా కట్టడం జరిగింది. విలేజ్ లకు వెళ్లే బస్సులు కూడా అక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఆగుతాయి, అది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. వనపర్తి ఇంకొక ఎక్స్ప్రెస్ కూడా మనకి గద్వాల్ సైడ్ ఒక ఎక్స్ప్రెస్ కూడా మనకి ఆగి ఉంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బస్సు కూడా మనకి రన్నింగ్ అవుతుంది చూడండి, మూవ్మెంట్ అయింది, ట్రావెలింగ్ అయింది. మన వనపర్తి బస్ స్టేషన్ నుంచి కూడా ఇక్కడ మనకు అది ప్లాట్ఫామ్ వరకు వెళ్తుంది, అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.